హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వీడియోస్. మరి కైన్మాస్టర్ ట్యుటోరియల్స్కి స్వాగతం. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి అద్భుతంగా వీడియో ఎడిటింగ్ చేసి బర్త్డే విషెస్ చెప్పి వాళ్ళని ఎలా ఆశ్చర్యపరచవచ్చో ఈ వీడియో ఎడిటింగ్ ద్వారా చూద్దాం. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మొబైల్ యాప్స్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, PixelLab, కైన్మాస్టర్. ఈ యాప్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సిన ఇమేజ్ని ఇలా లేయర్స్గా కట్ చేసుకొని PNG ఫైల్స్లో సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. PixelLab యాప్లో మనం నేమ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో టైటిల్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ యాప్ని వాడుకోవచ్చు. సో నేను టైటిల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నా ఫ్రెండ్ పేరు రామ్నాథ్ అని టైప్ చేసి దీనికి రకరకాల ఆప్షన్ ద్వారా 3D ఎఫెక్ట్ ఈ యాప్లో ఇవ్వచ్చు. బోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఫాంట్, మిమీ ఫాంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మిమీ ఫాంట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే లెటర్ స్పేస్, మనం ఈ ఆప్షన్ ద్వారా లెటర్ టు లెటర్ స్పేస్ అనేది పెంచుకోవచ్చు. అలాగే నేమ్కి కలరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. గ్రేడియంట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీకు షైనింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇంకా మీరు ఓన్గా కూడా గ్రేడియంట్ ఆప్షన్లో రకరకాలుగా షైన్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే రిఫ్లెక్షన్ ఆప్షన్, అంటే కింద వాటర్ మార్క్ లాగా నేమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా అలాగే బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నట్లయితే లేయర్ కింద ఫామ్ అవుతుంది, PNG ఫైల్ కింద అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే ఫాంట్ని నేను సిల్వర్ కలర్లో కూడా సేవ్ చేసుకుంటున్నాను. సిల్వర్ కలర్లోకి మారిపోయింది. ఇన్ కేస్ మనకి ఏమన్నా చేంజెస్ కావాలనుకున్నట్టయితే గ్రేడియంట్లో పక్కన ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కొంచెం మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకు అక్కడ ఫాంట్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా. ఓకే, సేవ్ చేసుకున్నాను PNG ఫైల్లో. ఇప్పుడు కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. 16:9 ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని చూస్ చేసుకున్నాను. సో సమ్ బ్యాక్గ్రౌండ్, వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. వైట్ బ్యాక్గ్రౌండ్ని మనం 15 సెకండ్స్కి ఎన్లార్జ్ చేసుకుందాం వీడియో డ్యూరేషన్కి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లేయర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఇమేజ్ని మనం తీసుకున్నాం. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఇవే లేయర్స్ని నేను డూప్లికేట్ లేయర్స్ కింద ఫామ్ చేస్తాను. నేను ఒక 5 లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాను, డూప్లికేట్ లేయర్స్ని. మీకు ఇంకా కావాల్సి ఇంకా ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు. సో నాకు 5 అయితే సరిపోతాయి, నేను 5 డూప్లికేట్ లేయర్స్ని క్రియేట్ చేస్తున్నాను. అలాగే ప్రతి లేయర్ని కూడా టైం డ్యూరేషన్ అనేది తగ్గిస్తున్నాను. లేయర్ని షార్ట్ చేస్తున్నాను చిన్నదిగా. సో లాస్ట్ లేయర్ అన్నిటికన్నా చిన్నది ఉండాలి. అలాగే దాని ముందు లేయర్ దానికన్నా కొంచెం పెద్దది, అలాగే దాని ముందు లేయర్ దానికన్నా కొంచెం పెద్దది. ఈ విధంగా లేయర్స్ అన్నిటిని కూడా సైజ్ తగ్గించుకోవాలి. ఇంకా మెయిన్ లేయర్ వచ్చేసి పెద్ద సైజులో ఉంటుంది, ఎక్కువ టైం డ్యూరేషన్ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని పక్కకు జరుపుతూ ఒకదానికి ఒకటి వెనక వరుసగా వచ్చే విధంగా సెట్ చేసి పెట్టుకుంటాం ఈ విధంగా. ఓకే, నేను ఇప్పుడు 5 లేయర్స్ని కూడా ఒకదాని వెనక ఒకటి వచ్చేలా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి లేయర్కి ఆప్షన్ అనేది ఇచ్చుకుంటాం, ఒపాసిటీ తగ్గించుకుంటాం అనమాట. లాస్ట్ లేయర్ నుంచి ఒపాసిటీ తగ్గించుకుంటూ వద్దాం. లాస్ట్ లేయర్కి నేను 10%, అలాగే దాని ముందు దానికి 20%, దాని ముందు లేయర్కి 30%, దాని ముందు లేయర్కి 40%, ఇంకా ఫైనల్ లేయర్కి 50% అనేది నేను ఒపాసిటీ ఇచ్చాను. ఈ విధంగా ఒపాసిటీ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఫేడ్ అవుట్ అన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రతి లేయర్కి కూడా మనం ఒపాసిటీ ఇచ్చిన తర్వాత ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ప్రతి లేయర్కి ఫేడ్ అనే ఆప్షన్ ఇచ్చి చూద్దాం. ప్రతి లేయర్కి కూడా ఫేడ్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, అన్ని లేయర్స్కి ఫేడ్ ఆప్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. చూసారుగా, ఒక్కొక్క లేయర్ కూడా ఫేడ్ అవుట్ అవుతూ మెయిన్ లేయర్లో కలిసిపోతుంది. ఈ విధంగా మనం యానిమేట్ చేయొచ్చు. అయితే ఇంకా మనకి పర్ఫెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ టైం డ్యూరేషన్ అన్నది ప్రతి లేయర్కి కూడా సెట్ చేసి పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ లేయర్కి ఇంకొక డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేసుకొని దానిని అన్నింటికన్నా వెనక్కి పంపించేస్తాం. అలాగే సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ద్వారా అన్నింటికన్నా వెనక్కి పంపించేస్తాం. అలాగే
మెయిన్ ఫ్రేమ్ కన్నా మెయిన్ లేయర్ కన్నా టైం డ్యూరేషన్ తగ్గించి ఈ లేయర్కి మనం అవుట్ యానిమేషన్లో స్కేలప్ అనే ఆప్షన్ ఇస్తాం. సో అలా ఇచ్చినట్లయితే ఈ లేయర్ అవుట్ యానిమేషన్ ఇస్తాం, ఈ విధంగా జూమ్ అవుతుందన్నమాట. సో సినిమాటిక్ ఎఫెక్ట్లా ఉంటుంది. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న పిక్సెల్యాబ్స్లో టైటిల్ని తీసుకుందాం. మనం పిఎన్జీ కింద సేవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని తీసుకొని ఇక్కడ ఎక్కడ కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకుందాం. అలాగే సెకండ్ లేయర్, ఫస్ట్ గోల్డ్ కలర్ సేవ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సిల్వర్ కలర్లో కూడా సేవ్ చేసుకున్నది కూడా తీసుకుందాం. ఇప్పుడు ఒకదానికొకటి వచ్చేలాగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ అడ్జస్ట్మెంట్ అయ్యాక ఈ టైటిల్ కార్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నది చెక్ చేసుకుంటాం. అలాగే సిల్వర్ కలర్ లేయర్ సెకండ్ వస్తుంది కాబట్టి దాని టైం డ్యూరేషన్ తగ్గించుకోవాలి. ఇంకా ఈ టైటిల్ కార్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే అక్కడి నుంచి మనం దీనికి ముందుగా డ్రాగ్ చేసుకోవాలి. సో టైటిల్ కార్డ్ని ముందుకు డ్రాగ్ చేసుకుందాం. అలాగే సిల్వర్ కలర్ లేయర్ ఉంది కదా, దానికి బ్రింగ్ ఫ్రంట్ అని తెచ్చుకున్నాం అనుకోండి, ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ లేయర్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఇనానిమేషన్లో వైప్ రైట్ అనే ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా గోల్డ్ నుంచి సిల్వర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం కైన్మాస్టర్లో న్యూ ఫ్రేమ్ తీసుకున్నాం 16:9. అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను అనమాట. ఇది దేని గురించి అంటే ఇప్పుడు గన్ ఫైర్ అయితే ఆ బుల్లెట్ ద్వారా గోల్డ్ కలర్ నుంచి సిల్వర్ కలర్లోకి మారే విధంగా నేమ్ టైటిల్ కార్డ్ని చేంజ్ చేయడానికి. సో స్పెషల్ ఎఫెక్ట్, సినిమాటిక్ ఎఫెక్ట్గా ఇచ్చుకోవడానికి. సో ముందుగా నేను సేవ్ చేసుకున్న లేయర్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను, గన్ లేయర్ని. అలాగే నేను ఒక చిన్న లేయర్ని క్రియేట్ చేసుకున్నాను. ఈ లేయర్ ద్వారా గన్ హ్యామర్ ఉంది కదా, ట్రిగర్ లాగితే వన్స్ హ్యామర్ అనేది మూవ్ అయ్యి ఫైర్ అయినట్టు అనమాట. సో ఈ లేయర్ తాలూకా డ్యూరేషన్ బాగా తగ్గించుకుంటే ఈ విధంగా హ్యామర్ అనేది ఫ్లాష్ అవుతుంది. ఇప్పుడు అలాగే సేవ్ చేసుకున్న బుల్లెట్ లేయర్ని కూడా తీసుకుందాం. బుల్లెట్ లేయర్, ఓకే, ఈ బుల్లెట్ లేయర్ని గన్ పాయింటర్లో హైడ్ చేసేద్దాం. సో సెంట్ బ్యాక్ అనే ఆప్షన్ ద్వారా అడ్జస్ట్ చేసుకొని వన్స్ రివాల్వర్ పాయింట్లోకి బుల్లెట్ని అడ్జస్ట్ చేశాక సో సెంట్ బ్యాక్ ఆప్షన్ ద్వారా వెనక్కి పంపించేస్తాం బుల్లెట్ని, గన్ వెనక్కి, సెంట్ బ్యాక్. ఇప్పుడు మనకి పక్కన కీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ కీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే దీని ఎండ్ పాయింట్ ద్వారా ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి యానిమేషన్లో ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి బుల్లెట్ని ఒకసారి మనం డ్రాగ్ చేస్తాం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫాస్ట్గా. అప్పుడు అది ఓకే చేసినట్లయితే ఈ విధంగా బుల్లెట్ అనేది పాస్ అవుతున్నట్టు యానిమేట్ అవుతుంది. దీన్ని ఒకసారి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఇక్కడ స్లో మోషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ వీడియోనే మళ్ళీ తీసుకొని స్పీడ్ పెంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ లేయర్స్ ద్వారా స్పీడ్ పెంచుకోవడానికి అవ్వదు కాబట్టి ఈ వీడియోనే మనం మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని కైన్మాస్టర్లో తీసుకొని స్పీడ్ అనేది పెంచుకుందాం. దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ యొక్క వీడియోని మన వీడియోలోకి ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇంకా అలాగే బ్యాక్గ్రౌండ్ని క్రోమా కీ ద్వారా గ్రీన్ స్క్రీన్ని మనం తొలగించవచ్చు. సో ఇప్పుడు ఈ గన్లో బుల్లెట్ అనేది యానిమేట్ అయ్యే విధంగా మనం ఆల్రెడీ వీడియో క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు గన్ పాయింటర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మనకి ఎక్కడికి కావాలో అక్కడికి సెట్ చేసుకుంటాం. అయితే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కనబడడం కోసం మనం ఈ రివాల్వర్తో సంబంధించిన లేయర్ని మనం తీసుకుందాం యానిమేట్ చేయడం కోసం. అంటే డైరెక్ట్గా ఇలా ఫ్లాష్ లాగా రివాల్వర్ వస్తే బాగోదు కాబట్టి సో మనం రివాల్వర్ లేయర్ని తీసుకొని ఫస్ట్ ఆ లేయర్కి యానిమేషన్ ఇద్దాం. ఆ యానిమేషన్ నుంచి కంటిన్యూ అయ్యాక రివాల్వర్ అనేది ఫైర్ అవుతుంది. ఫైర్ అయిన తర్వాత నేమ్ టైటిల్ కార్డ్ గోల్డ్ ఫ్రేమ్ నుంచి సిల్వర్ ఫ్రేమ్కి మారుతుంది. సో ఎగ్జాక్ట్గా గన్ ఏ సైజ్ ఉందో ఆ సైజ్కి లేయర్ని కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ లేయర్కి నేను ఇది డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ లేయర్కి వచ్చేసి నేను ఇన్ యానిమేషన్లో స్కేల్ డౌన్ అనే ఆప్షన్ ఇచ్చాను. సో ఫస్ట్ లేయర్ ఇలాగా స్కేల్ డౌన్ అవుతుంది. మనం టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటే స్లోగా స్కేల్ డౌన్ అయ్యి గన్ను జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ ఇచ్చి అక్కడ స్టాప్ అవుతుంది. అలాగే సెకండ్ లేయర్కి నేను క్లాక్ వైజ్ అనే ఆప్షన్ ఇచ్చాను. సో ఓవరాల్ అంతా అయిపోయాక ఆ లేయర్ స్కేల్ అప్ అనే ఆప్షన్ ఇచ్చి జూమ్ అవుట్ అయిపోతుంది ఈ విధంగా. వన్స్ ఇప్పుడు గన్ ఫైర్ అయ్యాక ఈ బుల్లెట్ ద్వారా గోల్డ్ కలర్ నుంచి సిల్వర్ కలర్లోకి మారుతుంది. సో అన్ని లేయర్స్కి మనం
స్కేల్ అప్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఒక్కసారి ఆ ఫ్రేమ్ అనేది వైట్గా మార్చుకోవచ్చు. సో దాని కంటిన్యూషన్ ఫ్రేమ్ మనం ఇంకొక లేయర్ని తీసుకుందాం. ఈ విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీనికి కూడా యానిమేషన్ ఇవ్వచ్చు. ఈ విధంగా చూడండి, ఇక్కడ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఎండింగ్ పాయింట్ దగ్గర ఆ 0+ అనే ఆప్షన్ని క్లిక్ చేసి స్లోగా దీన్ని జూమ్ చేసామనుకోండి, అంటే అలాగ డ్రాగ్ చేసి ఎన్లార్జ్ చేసుకున్నట్లయితే పెద్దదిగా అవుతుంది. అలాగే ఈ యొక్క లేయర్కి మనం కన్వర్జ్ అనే ఆప్షన్ ఇచ్చుకున్నాం. అలాగే హ్యాపీ బర్త్డే అనే టైటిల్ కార్డు కూడా ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ వైట్ కాబట్టి నేను అందాక కలరు రెడ్ కలర్లోకి మార్చాను. తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసేసి మనకి దీనికి మ్యాచ్ అయ్యే బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం. ఈ ఫాంట్ కూడా చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేసుకున్న తర్వాత షేడ్ అనే ఆప్షన్ ఇచ్చాం. అప్పుడు 3D ఎఫెక్ట్లో మీకు కనిపిస్తుంది. ఈ విధంగా దీన్ని కూడా మనం యానిమేట్ చేసుకుందాం. పక్కన కీ అనే ఆప్షన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్, దాన్ని క్లిక్ చేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఈ 0+ క్లిక్ చేసిన తర్వాత స్లోగా డ్రాగ్ చేసి ఓకే చేసినట్లయితే ఈ విధంగా జూమ్ అవుతుంది. సో ఇప్పుడు వీడియో మొత్తం ప్లే చేసి చూద్దాం. ఓకే, సెకండ్ ఫ్రేమ్. ఓకే, అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాం. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనం ఎఫెక్టివ్గా ఉండడం కోసం ఒక వీడియో గ్రూప్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సెండ్ బ్యాక్ చేసుకుంటే లేయర్స్ అన్నిటికన్నా వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మొత్తం ఫ్రేమ్ అంతకి, ఇందాక మనం టైటిల్ రెడ్ కలర్లోకి మార్చాం కదా, సో రెడ్ కలర్ నుంచి మళ్ళీ వైట్ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు అలాగే మనం ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఆడియో క్లిప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ కాపీరైట్ వస్తుంది కాబట్టి ఆడియో నేను మ్యూట్ పెట్టాను. ఎక్స్ట్రా అయిన ఆడియో ట్రిమ్ చేసి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్ 15 సెకండ్స్కి అడ్జస్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఈ విధంగా వీడియో ఎడిటింగ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెల్ విషర్స్కి ఫేస్బుక్ ఆర్ వాట్సాప్లో వీడియో షేర్ చేసి బర్త్డే విషెస్తో సర్ప్రైజ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.